ఈ లోపుగా వీళ్ళేంటి దీన్ని రాజకీయం చేయాలి. ఇప్పుడు ఈ డబ్బులు ఏమన్నా జగన్కి రాయించుకుంటేను, భారతికి రాయించుకుంటేను, లేకపోతే వీళ్ళకి రాయించుకుంటేను తప్పు రాజకీయం అంతే. దాంట్లో ఎవరన్నా వేరే వాళ్ళకి రాయించుకున్నారా పొలిటికల్ గా ఖచ్చితంగా తప్పు. వాళ్ళనందరినీ శిక్షించడంలో తప్పులేదు. దీన్ని జగన్ కు ముడిపెట్టాలా? అందుకోసం పరకామణి జగన్ టైంలో తినేశారు. ఏముంది అందులో తినడానికి? జరిగింది ఇది వాస్తవంగా. దాన్ని ఇప్పుడు అతన్ని పట్టుకొచ్చి నువ్వు వాళ్ళ పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు. ఇప్పుడు ఆ లెక్కర్ కేసులో వీళ్ళ సంస్థలోనే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు అదేదే అదే అతని పేరేంటి, అక్కడ రెడ్డి గారికి సంబంధించిన డిస్టిలరీ ఉంది కదా, అందులో పనిచేసే ఉద్యోగి చేతనే వాంగ్మూలం ఇప్పించి వీళ్ళందరినీ పెట్టారు లెక్కర్ కేసు. అతను చెప్పాడు అతను వీళ్ళ దగ్గరే పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇతను వీళ్ళ దగ్గరే ఉన్నట్టు అంతే కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోనే కదా ఉంది సతీష్ కుమార్. అతన్ని పట్టుకుని పదే పదే పిలుస్తున్నారు. ఇప్పుడు ఇందులో 3 కోణాలు ఉన్నాయి. నిన్న అతను చెప్తున్న దాంట్లో ప్రకారం ఏంటి, ఒకటి ఫస్ట్ అలా జరగగానే ఇట్లాగా ఎవరికాళ్ళు ఎదురు బుర్రలు వేసేసుకున్నాడు. రాజకీయం దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడి దగ్గర నుంచి దిగజారే స్థితికి వచ్చేసారు. ఇందులో క్లియర్ పాయింట్ ఏంటంటే, ఒకటి అతను అక్కడి నుంచి అధికారికంగానే వస్తున్నాడు వాంగ్మూలం ఇవ్వడానికి. అంతకుముందు వచ్చాడు, ఏం వీళ్ళు ప్రెషర్ చేశారో తెలియదు. అతను ఫోన్లు 4 సార్లు వాళ్ళ ఆవిడికి చేశాడు, ఎత్తలేదు వాళ్ళ ఆవిడ. ఆ టైంలో తెల్లారుజామును కాబట్టి నాకు కొంచెం అన్రెస్ట్ గా ఉందని వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చెప్పాడు, ఇదే మెసేజ్ పెట్టాడు. ఇది ప్రత్యక్షంగా సాక్ష్యం కనబడుతుంది కదా. అప్పుడు సూసైడ్ అన్న అవ్వాలా, లేదా అన్రెస్ట్ కారణంగా పడిపోవడం అన్నా జరగాలి, యాక్సిడెంట్. అదో పక్కన తేలుస్తున్నారు కదా, తేలేదాకా ఆగలేదే. ఈ లోపే వెనక తలకాయ మీద